ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒక్క క్షమాపణతో కడుక్కొని ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. అమ్మా, కావేరి నన్ను క్షమించానని చెప్పినప్పటికీ మనసులో ఎందుకో వెలితిగానే ఉంది. నేను రుక్మిణి గారిని అప్పుడు బాధ పెట్టిన తీరు ఇంకా నన్ను గిల్టీనెస్కి గురి చేస్తూనే ఉంది. అందుకే అమ్మా, ఆవిడతో ఒక్కసారి మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవాలనిపించింది. నేను డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడలేను. నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమ్మా. ఆ తర్వాత నేను మాట్లాడతాను. రుక్మిణి గారిని కూడా క్షమాపణ కోరుకుంటాను. భగవంతుడు ఎంత కాలానికి నీకు మంచి బుద్ధిచ్చినాడే. ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో బాబు శివ, ఎట్లున్నావు బిడ్డా? మంచిగున్నావా? బాగున్నాను అత్తయ్య. వీడేంటి ఈ పాటికి శివపురానికి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటే ఇంకో ఇంట్లోనే పడేయడవడం ఏంటి? అంటే నా ప్లాన్ వర్కౌట్ అవడం లేదా ఏంటి? బాబు శివ, ఎంత ఆప్యాయంగా అత్తయ్య అని పిలిచినావు బిడ్డా. మమ్మల్ని పూర్తిగా యాదమర్చిపోయినావనుకున్నా బిడ్డా. నేను మీకు ఆ రోజే చెప్పాను, ప్రియ తల్లిగా నాకు మీతో బంధుత్వం దూరం అవుతుందేమో గాని అత్తయ్య అని నేను మిమ్మల్ని పిలిచిన ఆత్మీయత ఎప్పటికీ దూరం అవ్వదు. నాకు రుక్మిణి అత్తయ్య ఎంతో, మీరు కూడా నా మనసులో అంతే అత్తయ్య. ఈ పిలుపు ఎప్పటికీ మారదు. సంతోషం బిడ్డా, చాలా సంతోషంగా ఉంది. రుక్మిణి మంచిగుందా బిడ్డా? అత్తయ్య బాగుంది. ఇదిగోండి, రుక్మిణి అత్తయ్యకి ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడండి. అనసూయ అత్తయ్య. అనసూయమ్మా, మంచిగున్నారమ్మా? ఈడ నా బాగోగులు కాదు రుక్మిణి, ఆడ మీరెట్లున్నారో ముందు చెప్పు. అంతా మంచిగున్నారు కదా? మంచిగున్నాం అనసూయమ్మా. గా దేవుని దయతోని శివ మళ్ళా మావోడయ్యి మంచిగానే బతుకుతున్నాం. గా దేవుని దయా ఇప్పుడే కాదు రుక్మిణి, మంచోళ్ళ మీద ఎప్పటికీ ఉంటది. ఇదిగో నీతోని. ఏది పిల్ల ఏడకపోయినాది? సరే రుక్మిణి, గిదే ఓసారి నీతో మాట్లాడాలనిపించి నీకు ఫోన్ చేసినా. ఉండనా మరి? అట్లనే అనసూయమ్మా. ఇంత మంచిదాని కడుపున ప్రియాసుంటే పాపాత్పురాల్ని గా దేవుడు ఎట్ల పుట్టించిండో ఏందో. మాట్లాడతానని నాతోని రుక్మిణికి ఫోన్ చేయించి తీరా టయానికి ఇదేడకపోయింది. ఏందే ప్రియా, రుక్మిణితో మాట్లాడతానన్నావు కదనే, మరి మాట్లాడకుండానే వచ్చేసినావు? నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నాను కదమ్మా. వాళ్ళు ఏ బాధ లేకుండా చాలా హాయిగా ఉన్నారని నాకర్థమైంది. ఆవిడ మాటలలా వింటేనే మనసు నిండిపోయింది. ఈ సంతోషంతో మాట్లాడడానికి మాటలు కరువు అవుతాయేమోనని మాట్లాడలేదమ్మా. మరొకసారి మాట్లాడతానులే. సరే, భోజనం చేద్దుగాని రా ప్రియా. మనసు నిండుగానే ఉంటే కడుపు కూడా నిండుగానే ఉంటుంది కదమ్మా. నువ్వెళ్ళి తినే, నన్నిలా వదిలే. మళ్ళా ఏవైంది దీనికి? కడుపు నిండుగా కాదు, కడుపు మండిపోతుంది నాకిక్కడ. శివ ఎందుకు ఇంకా శివపురంకి బయలుదేరలేదు? లేదు, ఇదొక్క ప్లానే పనవ్వదు. వేరే దారి కూడా వెతకాలి. కావేరిని అర్జున్ బావకి దూరం చెయ్యాలి. చేసి తీరుతాను. రే అర్జున్, ఈరోజు ఎలాగైనా కావేరితో ఏకాంతంగా మాట్లాడాలి. నా మనసులో ఉన్నది తనతో చెప్పేయాలి. కావేరికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పేయాలి.
ఎలా? ఉదయాన్నే గుడికి తీసుకెళ్ళాలి, ఏకాంతంగా వదిలేసొచ్చేయాలి. ఉదయాన్నే గుడికి తీసుకెళ్ళాలి, ఏకాంతంగా వదిలేసొచ్చేయాలి. ఉదయాన్నే గుడికి తీసుకెళ్ళాలి, ఏకాంతంగా వదిలేసొచ్చేయాలి. మంగళ, ఉదయాన్నే గుడికి తీసుకెళ్ళాలి, ఏకాంతంగా వదిలేసొచ్చేయాలి. ఉదయాన్నే గుడికి తీసుకెళ్ళాలి. ఉదయాన్నే ఏంటి మంగళ, ఏదో మంత్రం పఠిస్తున్నావు? గుడికి ఉదయాన్నే తీసుకెళ్ళడం గుడికి ఏంటి? తీసుకెళ్ళాలి, ఏకాంతంగా వదిలేసి వచ్చేయడం ఏంటి? వదిలేసొచ్చేయాలి. ఈ మంత్రం పార్వతమ్మ గారిది బాబూ. పొద్దున్నే నేను ఆవిడికి గుర్తు చేయాలి, లేదంటే మర్చిపోతారు. ఏంటి? నువ్వు మా నానమ్మకి గుర్తు చేయాలా? ఆ అబ్బో, గుర్తుంచుకునే పని నీకు చెప్పిందంటే బీభత్సమైన జ్ఞాపక శక్తి అన్నమాట నీది. మరేమనుకుంటున్నారు బాబూ? అవునా? అయితే నీ జ్ఞాపక శక్తికి ఒక చిన్న పరీక్ష. ఎందుకండి అనవసరంగా ఓడిపోతారు? ఓడించమనేగా అడుగుతున్నాను. ఇప్పుడు ఇంట్లో నాకు గది ఇచ్చారు కదా, అలాగే అమ్మకో గది ఇచ్చారు. ఇలా వచ్చిన మాకే 2 గదులు ఇచ్చేస్తే మిగతా అందరూ ఎక్కడ పడుకుంటారు? ఏముంది బాబూ, మీ ఇద్దరికి 2 గదులు పోను. పెద్దమ్మగారు ఆవిడ గదిలో పడుకుంటారు, ఇంకో గదిలో కాకమ్మగారు పడుకుంటారు. హ, మరి మిగతా వాళ్ళు? ఓ నేనా? నాదేముంది బాబూ, బయట మంచం వేసుకుని పడుకుంటాను. ఆ, అదే, ఇంకా మిగతా వాళ్ళు అని. ఇంకెవరున్నారు బాబు ఇంట్లో? అమ్మగారు, పెద్దమ్మగారు, మీరు, కాకమ్మగారు, నేను. ఆ, 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 ఇంకా 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 కా 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 కావే కా కావేరి. కావేరి కావేరి కావేరి. ఓ కావేరమ్మగారా? మరి తను కూడా ఈ ఇంట్లోనే ఉంది కదా, మర్చిపోయావా? చిచి, నేను మర్చిపోవడం ఏంటి బాబూ, బ్రహ్మాండంగా గుర్తుంది. ఆ అమ్మగారికి కాకమ్మగారు గదే ఇచ్చి కాకమ్మగారిని బయట పడుకోబెడదామని పెద్దమ్మగారు అనుకున్నారు. కాని కావేరమ్మే నాతో పాటు బయట పడుకుంటాను, ఆ గది కాకమ్మగారికి చేయమని చెప్పింది. ఇంత బతుకు బతికి ఒక పని మనిషి దయతో గదిలో పడుకోవాల్సొచ్చిందా? టింగ్ టింగ్ మురుగా, ఇది ఎన్నడా పరిస్థితి? ఓహో, అంటే కావేరి బయట పడుకోనుందన్నమాట. చూసారా బాబు, అన్నీ ఎంత బాగా జ్ఞాపకశక్తితో చెప్పాను. సూపర్ మెమరీ పవర్, శభాష్. ఓకే ఓకే, ఉంటానండి. ఆ, టింగ్ టింగ్ ఉదయాన్నే గుడికి తీసుకెళ్ళాలి, ఏకాంతంగా వదిలేసొచ్చేయాలి. ఉదయాన్నే గుడికి తీసుకెళ్ళాలి, ఏకాంతంగా వదిలేసొచ్చేయాలి. ఉదయాన్నే గుడికి తీసుకెళ్ళాలి, ఏకాంతంగా వదిలేసొచ్చేయాలి. తింగరదానా, అర్జున్ బాబు ఆ కావేరి ఎక్కడ పడుకుంటుందో అని తెలుసుకోవడానికి నీతో ఇదంతా చెప్పించాడు. ఎస్, ఇదే కరెక్ట్ ఛాన్స్. అందరూ పడుకున్నాక నా మనసులో మాట తనకు చెప్పేస్తాను. అర్జున్ బాబు, నువ్వెంత ట్రై చేసినా నా ఆపరేషన్ కాకి ఫెయిల్ అవ్వదు. మిమ్మల్ని కలవకుండా చేయడానికి నా కళ్ళల్లో ఒత్తుల్దా వేసుకుని కాదు అగ్గి పుల్లల్దా పెట్టుకుని నిద్రపోకుండా కాపలా ఉంటా. ఆపరేషన్ కాకి వాళ్ళని కలవనిచ్చేదే లేదు. టింగ్ టింగ్. కావేరమ్మా, చాలా టైం అవుతున్నట్టుందిగా, పడుకోండి ఇంకా. రేపు గుడికెళ్ళాలి కదా. సరే. పొద్దున్నే గుడికి తీసుకెళ్ళాలి, ఏకాంతంగా వదిలేసి రావాలి. పొద్దున్నే గుడికి తీసుకెళ్ళాలి, ఏకాంతంగా వదిలేసి రావాలి. ఏంటి మంగళ, మళ్ళీ రాళ్ళు కట్టుకున్నావు? తమరి కోసమేనండి. నా కోసమా? అదేనండి, ఉదయాన్నే మీతో పాటు నేను కూడా గుడికి రావాలి కదా. మరి రెండో గులకరాయి దేనికి? ఇది